వర్షాలతో ములుగు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లో గోదావరి నది ప్రవాహ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ఎక్కువ కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కాళేశ్వరం వద్ద ప్రాణహిత ప్రవాహం అధికంగా ఉండటంతో గోదావరి ప్రవాహం పెరిగింది. ఇక్కడ కూడా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి ప్రవాహ ఉధృతిపై వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో మొత్తం గోదావరి ప్రవాహ ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఏటునారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ గోదావరి ప్రవాహ ఉధృతి పెరుగుతుంది. చూడొచ్చు ఎంత ఆ ప్రవాహం ఉధృతంగా ఎలా వస్తుందో మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా పుష్కర్ ఘాట్ మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. సో ఇప్పటికే 15 మీటర్ల పైన ప్రవాహం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు కాళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ కూడా ప్రవాహ ఉధృతి పెద్ద ఎత్తున కనిపిస్తుంది. తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల నీటిని బయటకు వదులుతున్నారు. అంటే ప్రవాహం ఎగువ నుంచి వస్తున్న గోదావరి ఎంత పెద్ద ఎత్తున ఫోర్స్లో వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ సిచ్యువేషన్ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా గోదావరి ప్రవాహ ఉధృతి పెరుగుతున్న ఇక్కడ వరద నివారణ చర్యలకు సంబంధించినంత మాత్రం కొంత చిత్తశుద్ధి కనిపించట్లేదని మాత్రం స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మనం గోదావరి ప్రవాహ ఉధృతిని గమనిస్తే అటు కాళేశ్వరం, ఇటు రామన్నగూడెం, ఏటునాగారం, మంగపేట ప్రాంతాల్లో గోదావరి తీర ప్రాంత ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే గోదావరి ఒక్కసారిగా ఊళ్ల మీద పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అధికారులు మొత్తం ములుగు జిల్లాలో 171 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆల్రెడీ రామన్నగూడెం పుష్కర్ ఘాట్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజల్ని ఇమీడియట్ గా తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు, గోదావరి ఫోర్స్ గా మూవ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ గోదావరి ప్రవాహ ఉధృతి కారణంగా అటు తీర ప్రాంత ప్రజలైతే మాత్రం చాలా భయాందోళనలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మొత్తం 85 గేట్లు ఎత్తారు. అక్కడున్న పూర్తి గేట్లు ఎత్తివేయడంతో 5 లక్షల క్యూసెక్లకు పైగా సుమారుగా 6 లక్షల క్యూసెక్ల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇటు తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాణహిత, గోదావరి ఈ రెండు నదుల ప్రవాహ ఉధృతి కారణంగా గోదావరి ఫ్లో పెరుగుతూ వస్తుంది. ఏ రాత్రికి ఎప్పుడు గోదావరి మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకోయే అవకాశం ఉంటుందో అని ప్రతి ఒక్కరి అధికారులు కూడా టెన్షన్ కనిపిస్తుంది. అందరి అధికారులకు సెలవులు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే అధికారులంతా కూడా వరద ప్రాంతాల్లో ఖచ్చితంగా అధికారులు అక్కడే మకాం వేసి వరద నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ప్రస్తుతం మనం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ఇక్కడ రామన్నగూడెం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొండాయి దాట్లకు సంబంధించిన రోడ్లన్నీ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏటునారం, వాజేడు, వెంకటాపురం మండలాల వద్ద పూర్తిగా పెద్దవాగు పూర్తిగా పొంగిపోవడంతో అక్కడ కూడా రోడ్లన్నీ కూడా తెగిపోయాయి. లోపల ఆయా గ్రామాల ప్రజలు, సుమారుగా 8 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ములుగు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో దాదాపుగా వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోతున్నాయి. అటు రోడ్లన్నీ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. పెద్ద పెద్ద భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో దాదాపు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రధానంగా రాకపోకలు స్తంభించిపోయాయి. చాలా గ్రామాలకు పూర్తిగా రాకపోకలే నిలిచిపోయిన పరిస్థితి. అటు కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి, అక్కడ చుట్టుపక్కల వాగులన్నీ కూడా పొంగిపోతుండటంతో తీర ప్రాంతాలు అటు కాటారం ఏజెన్సీలో ఉన్న గ్రామాల ప్రజలకు కూడా కొంత ఇబ్బంది తలెత్తుంది. అక్కడ కూడా చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం అధికంగా ఉంది. అందులోనూ ములుగు, భూపాల్పల్లి జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు మాత్రం కంటి మీద కురుకు లేకుండా ప్రవాహ ఉధృతి కొనసాగుతుందని చెప్పాలి. శ్రామరాజు టీవీ, ఏటునాగారం, గోదావరి నుంచి.